ఇటువైపు నుంచి అధికారులు వస్తారు, టీటీడీ అధికారులు వస్తారు, పోలీసులు కూడా వస్తారు. మీరంతా కలిసి ఒక 10-15 మంది అవుతారు కాబట్టి ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళి నిజాలు తెలుసుకొని బయటికి రావాల్సింది పోయి, నేను ఒక 2000 మందిని వేసుకొని వస్తా, నేను ఒక 3000 మందిని వేసుకొని వస్తా, నన్ను ఖచ్చితంగా పంపించాలి, ఏంది గోలంతా? నువ్వు నిజంగా సవాలుకు కట్టుబడి ఉన్నవాడివి అయితే గనక పోలీసులు కూడా చాలా క్లారిటీగా, రండయ్యా నేను తీసుకెళ్తాను, మా సెక్యూరిటీ కూడా మీకుంటుంది, మీ సెక్యూరిటీని కూడా తీసుకురండి, గోశాలకు వెళ్దాము, అటువైపు నుంచి టీటీడీ అధికారులు అంతేకాకుండా కూటమి ఎమ్మెల్యేలు కూడా పిలుస్తూ ఉన్నారు మిమ్మల్ని అని చెప్పిన తర్వాత కూడా మీరు ఈ డ్రామాలు ఎందుకు వేస్తూ ఉన్నారో కరుణాకర్ రెడ్డి గారు మాకైతే అర్థం కావట్లేదు. మా 2000-3000 మంది కార్యకర్తలను కూడా అలో చేస్తేనే లోపలికి వెళ్తాను, లేకపోతే వెళ్ళేది లేదు అని చెప్పేసి ఇంటి ముందు దిండేసుకొని పండుకున్నాడు. మీడియా వాళ్ళ దగ్గరికి పోతే ఇదిగో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, ఈ కూటమి ప్రభుత్వం భయపడిపోతూ ఉంది, అక్కడ ఏదేదో జరిగిపోతూ ఉంది అని తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం అయితే చాలా గట్టిగా చేశారనమాట.